కొంచెం కూత ఘనం అన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనతో దేశాన్ని ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న పాలనకు భిన్నంగా రేవంత్ రెడ్డి తన మార్కు పాలనతో ముందుకెళ్తున్నారు. ఇచ్చిన హామీలను దాదాపుగా పట్టాలెక్కించిన రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అమలు విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్తున్న తీరు ప్రశంసలందుకుంటోంది. అక్షరాల 31,000 కోట్ల రుణాల నుంచి రైతులను విముక్తులను చేసి చరిత్ర సృష్టించబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే 2 విడతల్లో సగానికి పైగా రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ ఆగస్టులోపు 2 లక్షల వరకు రైతు రుణమాఫీని పూర్తి చేస్తామని సగర్వంగా చెబుతున్నారు. 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో, పరాయి పీడనలో విముక్తి కలిగిందో, బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలనేదే మా ఆలోచన. జూలై నెల, ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెలలు. నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది. వాస్తవానికి ఇంత పెద్ద మొత్తంలో దేశంలో మరే రాష్ట్రంలో ఇంతకు ముందెన్నడూ రుణమాఫీని అమలు చేసిన దాఖలాలు లేవు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సారథ్యంలోని నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2009లో 72,000 కోట్లను రుణమాఫీ చేస్తే ఇప్పుడు కేవలం తెలంగాణలోనే 31,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తూ ఉండడం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదే. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇచ్చిన మాటకు రేవంత్ రెడ్డి కట్టుబడిన తీరు ఆయన కార్యదీక్షకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తున్నా, ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ద్వారా చట్టబద్ధత చేసి ఇవాళ రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నాగలిని రైతు భుజాన మోస్తే కోట్లాది మంది ఆకలి తీరుతుంది. అదే రైతు నెత్తిన అప్పును మోస్తే ఆకలి రాజ్యమేలుతుంది. అప్పు తీరి రైతు ఊపిరి పీల్చుకుంటే పొలంలో పైరు ఊపిరి పోసుకుంటుంది. రైతు బిడ్డగా ఆ కష్టం తెలిసిన వాడిగా రుణమాఫీపై సాహసోపేత నిర్ణయం తీసుకున్నానంటూ రేవంత్ రెడ్డి తన ఎక్స్లో రుణమాఫీపై భావోద్వేగంతో రాసిన అక్షరాలు తన పాలనలో సువర్ణాక్షరాలుగా మిగిలిపోవడం ఖాయమంటున్నారు రైతు శ్రేయస్సు కోరుకున్నవారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.